డిసెంబర్ 2004 సౌత్ ఆఫ్రికన్ టీం అయితే ఉంది ఒక వర్స్ట్ ఫేజ్ లో. శ్రీలంకలో జరిగిన 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది 10 రన్స్ తో. 2003 వరల్డ్ కప్ అయితే సౌత్ ఆఫ్రికా యొక్క హోమ్ కంట్రీలోనే అయ్యింది. గ్రూప్ స్టేజ్ డూ ఆర్ డై మ్యాచ్ లో శ్రీలంకకి అగెనిస్ట్ గా సౌత్ ఆఫ్రికన్ టీం టై అయ్యింది. ఆ మ్యాచ్ తో సౌత్ ఆఫ్రికన్ టీం వరల్డ్ కప్ నుంచి బయటికి వచ్చేసింది. తర్వాత ఇయర్ శ్రీలంక టూర్ లో సౌత్ ఆఫ్రికాది అప్పటి వరకు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్. టెస్ట్ లో 1-0, ఇంకా ఓడిఐలో 5-0తో ఒక పెద్ద ఓటమి. కొన్ని నెలల తర్వాత ఇండియాలో 1-0తో టెస్ట్ లో ఓటమి. ఆ 2 ఇయర్స్ లో సౌత్ ఆఫ్రికన్ టీం మొత్తం అతలాకుతలం అయిపోయింది. గ్రాహం ఫోర్డ్ ఇంకా ఎరిక్ సైమన్స్ ఇద్దరు కోచెస్ ని మార్చేయటం, 2003 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కెప్టెన్ ని మార్చేయటం, ఇంకా కొంతమంది లెజెండరీ క్రికెటర్స్ రిటైర్మెంట్. సౌత్ ఆఫ్రికా చూస్తుంది ఒక కొత్త చేంజ్ ని. కొత్త కెప్టెన్ గ్రేమ్ స్మిత్, కోచ్ రే జెన్నింగ్స్, సెలెక్టర్ హారూన్ లార్గోట్, ఇంకా కొంతమంది కొత్త ప్లేయర్స్ లైక్ హాషిమ్ ఆమ్లా, డేల్ స్టెయిన్, ఇంకా ఏబీ డెవిలియర్స్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే స్టోరీ ఈ ముగ్గురిలో ఒకరిదే. తిను ఇంత అల్లకల్లోలంలో ఉన్న సౌత్ ఆఫ్రికన్ టీంలో తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. 2004-5 ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా మ్యాచ్ లో ఓపెనర్ లా డెబ్యూ చేశాడు. కానీ నెక్స్ట్ మ్యాచ్ లోనే తన బ్యాటింగ్ పొజిషన్ అయితే అయిపోయింది 7th. సిరీస్ యొక్క లాస్ట్ టెస్ట్ లో మళ్ళీ ఓపెనర్ లా అయితే వచ్చాడు, ఇంకా స్కోర్ చేశాడు 109 రన్స్. కానీ ఓడిఐ ఫస్ట్ మ్యాచ్ లో ఏబీ డివిలియర్స్ పేరు లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఆర్ తెలుగు. మేము చేస్తున్న కాంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అబ్రహాం బెంజమిన్ డివిలియర్స్ అయితే పుట్టాడు 17th ఫిబ్రవరి 1984 సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్రిటోరియాలో. ఫాదర్ అబ్రహం బి డివిలియర్స్ ఒక డాక్టర్, ఇంకా తనకి అవుట్డోర్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. మదర్ మిల్లీ డివిలియర్స్ ఒక ప్రాపర్టీ డీలర్. ఏబీ డివిలియర్స్ యొక్క చైల్డ్హుడ్ అయితే చాలా కూల్ అండ్ పీస్ఫుల్ గా గడిచింది. ఫాదర్ ఒక డాక్టర్ అవ్వడం వల్ల ఫిట్నెస్ మీద ఎక్కువగా కేర్ తీసుకునేవారు. చిన్నప్పటి నుంచి ఏబీ డివిలియర్స్ అయితే చాలా అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడాడు. ఏబీ డివిలియర్స్ యొక్క స్కూలింగ్ అయితే అయ్యింది ఆఫ్రికాన్స్ హోయర్ సెన్స్ స్కూల్ ప్రిటోరియాలో. డివిలియర్స్ వాళ్ళ స్కూల్ రగ్బీ టీం ఇంకా క్రికెట్ టీంలో ఉండేవాడు. ఈ 2 స్పోర్ట్స్ లో డివిలియర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. 11 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు డివిలియర్స్ వాళ్ళ ఫాదర్ తనకి టెస్ట్ మ్యాచ్ చూపించడానికి సూపర్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియం కి తీసుకెళ్లాడు. అప్పుడు డివిలియర్స్ గమనించాడు మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు జాంటీ రోడ్స్ నెట్ ప్రాక్టీస్ చేయటం. తన తల మీద ఉన్న గ్రీన్ క్యాప్, ఆ క్యాప్ మీద సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్ ఉంది. డివిలియర్స్ అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. నేను కూడా ఇలాంటిది ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు. నా కంట్రీని ప్రపంచం ముందు నేను గొప్పగా ప్రజెంట్ చేయాలి. ఇదే డివిలియర్స్ బ్రెయిన్ లో నడుస్తుంది. స్కూల్ ఇంకా అకాడమీ తరపున ఆడుతూ డివిలియర్స్ అయితే చాలా రన్స్ స్కోర్ చేశాడు. దీనివల్ల సౌత్ ఆఫ్రికా అండర్-19 టీంలో తన సెలక్షన్ కూడా అయ్యింది. ఇంకా 2003 ఇంగ్లాండ్ సిరీస్ లో డివిలియర్స్ 202 రన్స్ కొట్టి సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. మనందరికీ తెలుసు 2003 వరల్డ్ కప్ అయితే సౌత్ ఆఫ్రికానే హోస్ట్ చేసింది. గ్రూప్ స్టేజ్ డూ ఆర్ డై మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ని చూస్ చేసుకుంది. ఇంకా సౌత్ ఆఫ్రికాకి ఇచ్చింది 268 టార్గెట్ ని. ఆ రోజు వెదర్ కూడా అంతా బాలేదు. 44.4 ఓవర్స్ అయ్యేసరికి సౌత్ ఆఫ్రికా యొక్క స్కోర్ అయితే ఉంది 223 ఫర్ 6 వికెట్స్. నెక్స్ట్ బాల్ కి క్రీజ్ దగ్గర నించున్న మార్క్ బౌచర్ ఒక 6 కొట్టాడు. టీమ్ స్కోర్ అయితే అయిపోయింది 229 ఫర్ 6 వికెట్స్. ఇంకా సౌత్ ఆఫ్రికాకి అనిపిస్తుంది మేము మ్యాచ్ ని ఆల్రెడీ గెలిచేశామని. కానీ ముత్తయ్య మురళీధరన్ వేసిన లాస్ట్ బాల్ కి బౌచర్ డిఫెండ్ చేశాడు. ఇంకే ఉంది, ప్లేయర్స్ అందరి మొహాల్లో నిరాశ. టీమ్ వెంట్ ఇన్ టు డిప్రెషన్. ఈ మ్యాచ్ తర్వాత స్టార్ట్ అయింది సౌత్ ఆఫ్రికన్ టీంలో అసలైన అతలాకుతలం. అన్నిటికంటే ఫస్ట్ టీం యొక్క కెప్టెన్ షాన్ పాలాక్ ని తీసేసి 24 ఏళ్లున్న గ్రామ్ స్మిత్ ని టీం యొక్క కెప్టెన్ ని చేశారు. టీం యొక్క థర్డ్ కోచ్ రే జెన్నింగ్స్ ని టీం యొక్క హెడ్ కోచ్ ని చేశారు. ఇంకా 2 సెలెక్టర్స్ ని మార్చేసి హారూన్ లార్గోట్ ని చేశారు టీం యొక్క హెడ్ సెలెక్టర్. జాంటీ రోడ్స్ రిటైర్ అయిపోయిన తర్వాత టీంలో కొత్త ప్లేయర్స్ కి ప్లేస్ అయితే ఖాళీ అయ్యింది. ఇంకోవైపు 19 ఇయర్స్ ఉన్న డివిలియర్స్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. డివిలియర్స్ నిజానికి అకాడమిక్స్ లో చాలా గుడ్. తను కూడా వాళ్ళ ఫాదర్ లాగా డాక్టర్ అవ్వచ్చు, లేదంటే తన ప్యాషన్ ని పర్సూ చేస్తూ క్రికెటర్ అవ్వచ్చు. అని చాలా సార్లు మనకి లైఫ్ లో ఇలా ఆప్షన్స్ దొరకకపోవచ్చు డ్యూ టు అన్అవాయిడబుల్ మెడికల్ బిల్స్. అవి ఒక్కసారి వచ్చాయంటే మన సేవింగ్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తాయి. సో అందుకే ఈ ఆప్షన్ తో వెళ్ళండి. ఈ ఆప్షన్ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇంకా ఫైనాన్షియల్ సెక్యూరిటీ 2 ప్రొవైడ్ చేస్తుంది. పాలసీ బజార్ కాంప్రహెన్సివ్ ప్లాన్ మీకు సేఫ్ గార్డ్ లా ఉంటుంది హెల్త్ ఇంకా ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ కి. నెలకి కేవలం 390 రూపీసే కట్టి మీరు 1 crore వరకు కవర్ ని పొందొచ్చు. అలానే సెక్షన్ డి ప్రకారం ట్యాక్స్ సేవింగ్స్ లో 75,000 వరకు సేవ్ చేయొచ్చు. ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నారు? డూ ఆర్ డై సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఉంది కదా పాలసీ బజార్. ఇంకా మీరు పాలసీని ఆన్లైన్ లో కొనడం ద్వారా 25% వరకు డిస్కౌంట్ ని పొందొచ్చు. క్లెయిమ్ సపోర్ట్ 30 minutes లోనే ప్రాసెస్ అయిపోతుంది. అలానే పాలసీని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అడిషనల్ బెనిఫిట్స్, క్యాష్లెస్ హాస్పిటల్, నో క్లెయిమ్ బోనస్, డే కేర్ ట్రీట్మెంట్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్స్. సో ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి అందులోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసేసుకోండి. ఇంకా పొందండి ఇన్సూరెన్స్ ని 51 సెలెక్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ నుంచి. సో మేక్ యువర్ సెల్ఫ్ హెల్దీ బై మేకింగ్ యువర్ లవ్డ్ వన్స్ ఫ్యూచర్ హెల్దీ. ఇయర్ 2004 లో సౌత్ ఆఫ్రికా యొక్క వర్స్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత కొత్త ప్లేయర్స్ వేకెన్సీస్ ని ఫిల్ చేయడం కోసం డివిలియర్స్ కి కాల్ వచ్చింది.
ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా సిరీస్ లో డెవిలియర్స్ ని ప్రవేశపెట్టారు. ఫైనల్లీ డెవిలియర్స్ తన ముందున్న 2 ఆప్షన్స్ లో క్రికెట్ నే చూస్ చేసుకున్నాడు. గ్రాహం స్మిత్ మీద అయితే ప్రెషర్ ఉంది. లార్గోట్ అయితే ఇప్పుడు కూడా టీంలో షఫ్లింగ్ చేస్తూనే ఉన్నాడు. స్మిత్ అయితే చెప్పాడు లార్గోట్ కి నువ్వు కొంచెం వెయిట్ చేయి, కొత్త ప్లేయర్ కి టైం ఇవ్వు టీంలో అడ్జస్ట్ అయ్యేంత వరకు అని. 17th December 2004 11 ఏళ్లున్నప్పుడు డెవిలియర్స్ ఏ డ్రీమ్ అయితే చూశాడో అది ఈ రోజు నిజం కాబోతుంది. కెప్టెన్ గ్రహం స్మిత్ తో కలిసి డెవిలియర్స్ ఇన్నింగ్స్ ని ఓపెన్ చేశాడు. ఆ మ్యాచ్ లోనే డేల్ స్టెయిన్ కూడా తన డెబ్యూని చేశాడు. ఆ మ్యాచ్ లో డెవిలియర్స్ అయితే పెద్దగా రన్స్ ఏమీ చేయలేదు. 2 ఇన్నింగ్స్ లో డెవిలియర్స్ స్కోర్ అయితే 28 ఇంకా 14 రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ మ్యాచ్ కి డెవిలియర్స్ యొక్క బ్యాటింగ్ పొజిషన్ ఉంది 7th ప్లేస్ లో. మొత్తం సిరీస్ లో డెవిలియర్స్ పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ గానే ఉంది. కానీ డొమెస్టిక్ ఇంకా అండర్-19 టీమ్ లో అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన డెవిలియర్స్ కి కొంచెం టైం ఇవ్వాలి అని కెప్టెన్ డిసైడ్ అయ్యాడు. 5వ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తూ తన డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ని ఇంటర్నేషనల్ మ్యాచ్ లో రిప్లికేట్ చేశాడు డెవిలియర్స్. ఆ మ్యాచ్ లో డెవిలియర్స్ అయితే కొట్టాడు 109 రన్స్. నార్మల్ గా ఒక ప్లేయర్ బాగా ఆడుతున్నాడు అనుకోండి, వాడిని ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడిస్తాం. కానీ సెలెక్టర్ లార్గోట్ కనీసం కెప్టెన్ కి చెప్పకుండా ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా అవబోతున్న మ్యాచ్ లోంచి ఏబీ డెవిలియర్స్ పేరుని తీసేశాడు. మీడియా ఇంకా న్యూస్ పేపర్ లో అయితే ఇదే నడుస్తుంది, సౌత్ ఆఫ్రికన్ టీమ్ లో సంథింగ్ ఈస్ రాంగ్ అని. కెప్టెన్ గ్రహం స్మిత్ సెలెక్టర్స్ డెసిషన్ తో అంత హ్యాపీగా లేను అని చెప్పాడు. ఇంకా డివిలియర్స్ ని టీంలోనే ఉంచాలి అని కూడా అన్నాడు. February 2nd 2005 డెవిలియర్స్ అయితే తన ఓడిఐ డెబ్యూని ఆడాడు. ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తూ డెవిలియర్స్ అయితే కేవలం 20 రన్సే కొట్టాడు. ఇంకా ఆ సిరీస్ కూడా పెద్దగా డెవిలియర్స్ కి కలిసి రాలేదు. మొత్తం 4 మ్యాచెస్ కలిపి తను 47 రన్సే కొట్టాడు. కానీ మెల్లమెల్లగా ఒక మంచి బ్యాట్స్మెన్ లా ఇంకా ఒక మంచి ఫీల్డర్ గా టీంలో కాంట్రిబ్యూషన్ ని పెంచుకుంటున్నాడు. ఈ సిరీస్ అయితే మీకు గుర్తుండే ఉంటాయి. ఇందులో ఓడిఐ హిస్టరీలోనే అన్నిటికంటే ఎక్కువ రన్స్ చేశారు. ఆ సిరీస్ యొక్క 3rd మ్యాచ్ లో డివిలియర్స్ సైమన్స్ ని ఈ విధంగా అవుట్ చేశాడు. అది అప్పటి వరకు చేసిన రన్అట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రన్అట్. 2007 వరల్డ్ కప్ కూడా ఒక ఫెయిల్యూర్ లానే మిగిలింది. ఇయర్ 2008 ఇంకా 2009 లో డివిలియర్స్ యొక్క క్రికెటింగ్ కెరియర్ లో 2 అలాంటి విషయాలు జరిగాయి. ఇవి డివిలియర్స్ యొక్క కెరియర్ కి ఒక కొత్త షేప్ ని ఇచ్చాయి. 2008 లో ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా సబ్ కాంటినెంట్ కి వచ్చిందో అప్పుడు డివిలియర్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దగ్గర చాలా సార్లు అవుట్ అయ్యాడు. ఇండియా తరపు నుంచి శ్రీశాంత్ ఇంకా పాకిస్తాన్ తరపు నుంచి మొహమ్మద్ ఆసిఫ్ డివిలియర్స్ ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ టూర్ అయితే డివిలియర్స్ కి నైట్ మేరే అనుకోండి. డివిలియర్స్ అయితే తన ఆడే స్టైల్ ని కొంచెం మార్చుకున్నాడు. బాల్ ని లాస్ట్ వరకు చూసి ఎంత లేట్ గా అయితే అంత లేట్ గా ఆడడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. డివిలియర్స్ కి మెల్లమెల్లగా చేంజ్ కనిపిస్తుంది. ఇదైతే అయిపోయింది స్కిల్ వైజ్ చేంజ్. నెక్స్ట్ ఇయర్ 2009 లో ఇంగ్లాండ్ టూర్ లో ఆండ్రూ యొక్క డ్రాప్ క్యాచ్ క్లెయిమ్. డివిలియర్స్ చెప్పాడు ఆ రోజు రాత్రి నాకు అసలు నిద్రే పట్టలేదు అని. కానీ ఏం చేస్తాం, ఒక పెద్ద ప్లేయర్ అవ్వాలి అంటే ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ప్రతి విన్నర్ దగ్గర 2 చాయిస్లు ఉంటాయి. అయిపోయిన తప్పును పట్టుకుని బాధపడటం, లేదంటే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవటం. విన్నర్ అనేవాడు ఖచ్చితంగా 2వ చాయిస్ నే చూస్ చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ డివిలియర్స్ కూడా అదే చేశాడు. స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి, కానీ డివిలియర్స్ వాటన్నిటిని తట్టుకుని నిలబడ్డాడు. ఇంకా తర్వాత రోజు మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. ఏ ఆడియన్స్ అయితే డివిలియర్స్ ఎంటర్ అవుతున్నప్పుడు కామెంట్ చేశారో ఇప్పుడు వాళ్ళే డివిలియర్స్ యొక్క సెంచరీకి చీరప్ చేస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత డివిలియర్స్ అయితే మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది మిస్టర్ 360 మూమెంట్. బాల్ గ్రౌండ్ లో అన్ని పక్కలకి కొట్టగలడు అని చెప్పి డివిలియర్స్ ని మిస్టర్ 360 అని అనరు. తిను క్రికెట్ లో అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తాడు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్. అందుకే డివిలియర్స్ ని మిస్టర్ 360 అని అంటారు. 2008 లో ఇండియాకి అగెనిస్ట్ గా అహ్మదాబాద్ లో 217 రన్స్ కొట్టాడు. 2012 లో మార్క్ బౌచర్ యొక్క రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత డివిలియర్స్ ని చేశారు సౌత్ ఆఫ్రికా టీం యొక్క కెప్టెన్ ని. డివిలియర్స్ కెప్టెన్ అయిన తర్వాత తన ఫస్ట్ మ్యాచ్ లోనే శ్రీలంక లాంటి టీం ఎవరైతే 2011 వరల్డ్ కప్ లో రన్నర్స్ లా నిలిచారో వాళ్ళని 43 రన్స్ దగ్గరే ఆల్ అవుట్ చేసేశాడు. టెస్ట్ లో తను కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఇంకా ఓడిఐలో ఫాస్టెస్ట్ మైల్ స్టోన్స్ ని కూడా తన పేరు మీదకి తెచ్చుకుంటున్నాడు. 2014 లో వెస్టిండీస్ కి అగెనిస్ట్ గా వన్డే మ్యాచ్ లో ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ 31 బాల్స్ రికార్డ్ ని తన పేరు మీద క్రియేట్ చేశాడు. ఏ షాట్స్ నైతే ఆడటం ఇంపాసిబుల్ అని చెప్పుకుంటామో అలాంటి షాట్స్ కూడా ఆడి చూపించేవాడు. తర్వాత వచ్చింది 2015 వరల్డ్ కప్. సౌత్ ఆఫ్రికన్ టీం అయితే అప్పుడు అంత ఫేమస్ గా ఉండేది కాదు. రేషియల్ డిస్క్రిమినేషన్ వల్ల 20 years బ్యాన్, 2000 ఇండియా టూర్ లో మ్యాచ్ ఫిక్సింగ్, ఇంకా మాక్సిమం మ్యాచెస్ లో ఎప్పుడూ ఓడిపోవటం. 2015 వరల్డ్ కప్ లో అయితే డివిలియర్స్ చేతుల్లో ఉంది వీటన్నిటిని మార్చేసే ఒక అవకాశం. టోర్నమెంట్ ని డివిలియర్స్ అయితే ముందుండి లీడ్ చేశాడు. టోర్నమెంట్ లో డివిలియర్సే 3rd హైయెస్ట్ స్కోరర్. 8 మ్యాచెస్ లో డివిలియర్స్ మొత్తం 483 రన్స్ కొట్టాడు. ఇందులో డివిలియర్స్ వెస్టిండీస్ కి అగెనిస్ట్ గా ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ స్కోర్ 150 రికార్డ్ తన పేరు మీద వేసుకున్నాడు. 24 మార్చ్ 2015 సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ సెమీఫైనల్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ సౌత్ ఆఫ్రికా అయితే కొట్టింది 43 ఓవర్స్ లో 281 రన్స్. అలా ఫైనల్లీ న్యూజిలాండ్ కి ఇచ్చింది 298 టార్గెట్ ని.
తర్వాత 22 ఓవర్స్ అయ్యేసరికి న్యూజిలాండ్ స్కోర్ అయితే ఉంది 150 రన్స్ ఫర్ 4 వికెట్స్. కానీ సౌత్ ఆఫ్రికా టీం ఫీల్డింగ్ ఆ రోజు చాలా వర్స్ట్ గా ఉంది. అందుకే 2015 వరల్డ్ కప్ కొట్టాలి అన్న వాళ్ళ కల కూడా కలగానే మిగిలిపోయింది. ఈ మ్యాచ్ మరొక్కసారి సౌత్ ఆఫ్రికన్ టీం మనసుని విరగ్గొట్టేసింది. డివిలియర్స్ అయితే ఫైనల్లీ కెప్టెన్సీ డూప్లెసిస్ కి ఇచ్చేసి ఇయర్ 2018 లో క్రికెట్ లో అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. చాలా మంది ఫారెన్ ప్లేయర్స్ అయితే ఐపీఎల్ ఆడారు, కానీ ఆర్సీబీ తరపున ఆడే డివిలియర్స్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అడాప్టే చేసేసుకున్నారు. ఒకసారి డివిలియర్స్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఈ చీర్స్ ని వినండి, ఇంకా తను సెంచరీ కొట్టిన తర్వాత ఈ చీర్స్ ని వినండి. 19th నవంబర్ 2021 అయితే డివిలియర్స్ ఇంకా ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. ఫ్రెండ్స్, డివిలియర్ లైఫ్ లో ఇంకా కెరియర్ లో అన్ని పాయింట్స్ కవర్ చేయకపోయినా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అలా వెళ్లే ముందు డిస్క్రిప్షన్ లో ఉన్న పాలసీ బజార్ లింక్స్ అయితే చెక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వీడియోలో ముందు చెప్పినట్టే ఆల్రెడీ 2.6 crore పీపుల్ పాలసీ బజార్ లో పాలసీస్ ని తీసుకున్నారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి మన ఛానల్ టీఆర్ తెలుగుని జాయిన్ అయిపోండి, ఆ బ్లాక్ బటన్ ని నొక్కేసి.